గణపతి పూజ ఎప్పటి నుంచి మొదలైంది? మొదటగా విఘ్నేశ్వరుడిని పూజించడం ఎప్పటి నుంచి వచ్చిందో తెలుసుకుందాం. ఒకసారి దేవతలు ఒక మహాయజ్ఞాన్ని నిర్వహిస్తారు. కానీ గణపతిని పూజించకుండా ప్రారంభిస్తారు. దాంతో యజ్ఞంలో విఘ్నాలు వస్తాయి. సక్రమంగా యజ్ఞం జరగదు. అప్పుడు వారికి తెలిసింది ఏ శుభకార్యమైనా ముందుగా గణపతి ఆశీర్వాదం లేకుండా విజయవంతం కాదు అని. అప్పటి నుంచి ఏ పని అయినా గణపతి పూజతో మొదలుపెట్టాలనే సాంప్రదాయం ఏర్పడింది. గణపతి రూపంలో ఉన్నటువంటి రహస్య బోధలు తెలుసుకుందాం. ఆయన ఏనుగు తల బలం, జ్ఞానం, సహనాన్ని బోధిస్తుంది. పెద్ద చెవులు ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలని చెప్తాయి. చిన్న కళ్ళు ఏకాగ్రత, దృష్టికి సంకేతాలు. చిన్న నోరు తక్కువ మాటలు, ఎక్కువ పనులు చేయాలని చెప్తాయి. మోదకం లడ్డు కష్టానికి తీపి ఫలితం లభిస్తుంది. ఎలుక వాహనం ఎంత చిన్నవాడైనా గొప్ప పనులు చేయగలని నిరూపిస్తుంది. పత్రి పూజ గణపతికి 21 రకాల ఆకులు సమర్పించటం ఒక ప్రత్యేకత. దీన్ని పత్రి పూజ అంటారు. పత్రి ఆకు ఒక శక్తిని, ఒక బోధన సూచిస్తుంది. బిల్వపత్రం ఆరోగ్యాన్ని, శక్తిని సూచిస్తుంది. జమీకండాకు చెడు శక్తులను తొలగిస్తుంది. అరక ఆకు దీర్ఘాయుష్ని ప్రసాదిస్తుంది. బ్రహ్మి ఆకు జ్ఞానం, మేధస్సు. తుర్వ గడ్డి గణపతికి అత్యంత ప్రీతికరమైనది, మనసుకు ప్రశాంతతనిస్తుంది ఈ గరిక. ఈ విధంగా 21 రకాలైనటువంటి ఆకులు మన జీవితానికి కావాల్సిన అన్ని శుభ ఫలితాలను సూచిస్తాయి.